మరాఠీ గడ్డపై గెలిచేదెవరు, ఓడేదెవరు? దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఎందుకంటే దేశ ప్రధానంగా ఇండియా కూటమి అవనివ్వండి, లేకపోతే ఎన్డీఏ కూటమి అవనివ్వండి, ఏవైతే రెండు పార్టీలు ప్రధానంగా దేశాన్ని పాలిస్తున్నాయో వాళ్ళు భవితవ్యానికి ఇది చాలా కీలకమైన మెట్టుగా భావిస్తుంటారు. మహారాష్ట్ర ఎన్నికలు గెలిస్తే ఎన్డీఏ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, ఇండియా కూటమి గెలిస్తే ఒక రకంగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. దేశంలోనే అభివృద్ధి పదంలో తనదైన మార్కు వేసుకున్న మరి మహారాష్ట్రలో మరాఠీలు ఎవరి వైపు మొగ్గు చూపించారు, ఎవరికి వారైతే గెలుపు దిమ్మాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం. కానీ కీలకమైన ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఓ పక్క జార్ఖండ్, మరో పక్క మహారాష్ట్ర. మరి జార్ఖండ్లో ఏ పార్టీ వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపించారు, ముందుగా ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే జార్ఖండ్లో చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తుంది? ఎన్డీఏ 45 నుంచి 50 సీట్స్ గెలిచే అవకాశం ఉందని చెప్తుంటే, ఇక ఇండియా కూటమి 38 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నది. అదర్స్ 3 సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే జార్ఖండ్లో చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వైపే ఎడ్జి చూపిస్తుంది. ఇక జార్ఖండ్ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తుందంటే ఎన్డీఏ 44 నుంచి 53 సీట్లు గెలిచే అవకాశం ఉందని, ఇండియా కూటమి 24 నుంచి 37 సీట్లు గెలిచే అవకాశం ఉందండి, ఇతరులు 6 నుంచి 10 సీట్లు గెలిచే అవకాశం ఉందని. అంటే పీపుల్స్ పల్స్ కూడా జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపిస్తుంది. ఇక భారత్ పల్స్ న్యూస్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే గణాంకాలు ఎన్డీఏ 43 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది, ఇండియా కూటమి 30 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది, అదర్స్ 8 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే 3 ఎగ్జిట్ పోల్స్ కూడా వన్ సైడ్ ఎన్డీఏ వైపే, అంటే మోడీ గారి వైపే వీళ్ళు మొగ్గు చూపిస్తున్నారని చెప్పి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్లో తెలియజేస్తున్నారు. ఇక కీలకమైన మహారాష్ట్రలో ఎన్నికల్లో ఈసారి గెలిచేది ఎవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి చూద్దాం. మహారాష్ట్రలో రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే మహాయుతికి 137 నుంచి 157 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని, ఇక మహావికాస్ అఘాడీకి 126 నుంచి 146 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని, ఇతరులకి 2 నుంచి 8 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో రిపబ్లిక్ పీమార్క్ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వైపే వాళ్ళు మొగ్గు చూపడం జరుగుతుంది. అయితే కాస్త ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, వన్ సైడ్ అయితే లేదు అన్నది వాళ్ళ గణాంకాలు. ఇక మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తుంది? మహాయుతికి 150 నుంచి 170 సీట్లు వస్తాయని, ఇక మహావికాస్ అఘాడీకి 110 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని, ఇతరులు 8 నుంచి 10 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని, మ్యాజిక్ ఫిగర్ 145 ఎన్డీఏ కూటమికి వస్తుంది అని చెప్పి వీళ్ళు తెలుపుతున్నారు. ఇక మహారాష్ట్రలోని మరొక ఎగ్జిట్ పోల్స్ చూస్తాం, మెగా ఎగ్జిట్ పోల్స్. వీళ్ళు ఏం చెప్తున్నారండి? మహాయుతికి 118, మహావికాస్ అఘాడీకి 150 సీట్లు, ఇతరులకి 20 స్థానాలు. ఇక్కడ మనం చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటి వరకు కూడా మిగతా ఎగ్జిట్ పోల్స్ ఏవి సాహసించింది, ఈ మెగా ఎగ్జిట్ పోల్స్ అయితే సాహసించిందని చెప్పొచ్చు. 150 సీట్లు ఇండియా కూటమికి వచ్చి వీళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక మహారాష్ట్రలో రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మహాయుతికి 137 నుంచి 150 సీట్లు వస్తాయని, మహావికాస్ అఘాడీకి 112 నుంచి 146 సీట్లు వస్తాయని, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా మెజార్టీ పీపుల్ అంతా కూడా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతికి 182, మహావికాస్ అఘాడీకి 97, ఇతరులకి 9, మ్యాజిక్ ఫిగర్ 145 అని వాళ్ళు చెప్తున్నారు. ఇక మహారాష్ట్రలో రిపబ్లిక్ పీమార్క్ మీకు ముందుగా చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ మహాయుతిలో 137 నుంచి 157, మహావికాస్ అఘాడీకి 126 నుంచి 146, ఇతరులకి 2 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓవరాల్గా మనం ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చూసిన దాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీతో ఈసారి మహారాష్ట్రలో
తమ జెండా పాతున్నది, కమలం వికసించనుందని చెప్తున్నారు. మరి ఇండియా కూటమి పరిస్థితి మరి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మారనున్నాయా? ఇందులో ఏమైనా మార్పు వస్తుందా చూడాలి అంటే 23వ తేదీ వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా వార్ వన్ సైడ్ అన్నట్లుగానే వస్తున్న ఎగ్జిట్ పోల్స్లో నిజమెంత, గెలిచేదెవరు, ఓడేదెవరు, దేశ రాజకీయాలనే మలుపు తిప్పుతుంది అనుకుంటున్న మహారాష్ట్ర ఎన్నికల్ని ఈసారి మరి ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఎవరు విజేతలుగా ఉండబోతున్నారు అనేది చాలా కీలకంగా మారనుంది. ఎందుకు ఈ అంశం మనం ప్రస్తావిస్తున్నాం అంటే, ఒక పక్క దేశ రాజకీయాల్లో దీని ప్రభావం ఏ రకంగా ఉంది అనుకుంటే, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి ప్రచారం చేశారు. ఒక ఊపేరు, ఒక షేక్ చేశారు. మహారాష్ట్రీయులందరూ కూడా పెద్ద ఎత్తున మరాఠీ పీపుల్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి నీరాజనాలు పలికారు. మరి ఆయన ఎఫెక్ట్ పడుతుందా? ఎందుకంటే 21కి 21 ఆంధ్రప్రదేశ్లో రికార్డు, ఇండియాలోనే ఒక రికార్డు సృష్టించిన నేతగా ఆయన కితాబు తీసుకున్నారు. మరి ఇదే ఊపుని ఆయన కొనసాగిస్తూ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపించి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి కానీ బలపడి అక్కడ అధికారం చేపడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక జాతీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ఎన్నికల్లో రాబోతుంది. ఈసారి ఎక్కడ బీజేపీ ఎన్నికలు వచ్చినా ఇండియా వైడ్ పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి, ఆయన ఒక టాప్ స్టార్ కాబట్టి పవర్ స్టార్ పవరు ఏంటన్నది అందరికీ తెలుసు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే అదంతా కూడా క్రెడిట్ పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా వెళ్తుంది అని చెప్పి సర్వత్రా మాట్లాడే పరిస్థితి. జన సైనికులు అయితే ఒక జోష్, ఎగ్జిట్ పోల్స్ చూసి మా బాస్ వెళ్ళాడు, మా పవర్ స్టార్ వెళ్ళాడు, మా జనసేనాని వెళ్ళాడు, ఒక ఊపుతున్నాడు, షేక్ చేస్తున్నాడు మహారాష్ట్రని. మరి చూద్దాం ఏం జరుగుతుందో. 23 వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంది. ఇది ఈనాటి